హ్రీంకారాసనగద్భితానలసికాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకళాం శ్రీచక్రసంచారిణీం. ఓం శ్రీ విజయవాడ కనకదుర్గాదేవ్యై నమః. దుర్గామల్లేశ్వరాభ్యాం నమః. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. మనందరికీ కూడా ప్రేక్షకులకి, ఫాలోయర్స్కి, మన ఛానల్ని ఆదరించినటువంటి వాళ్ళకి, మన అభిమానులందరికీ కూడా ముఖ్యంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 పరాభవనామ సంవత్సరం ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈ సంవత్సరానికి రాజు ఎవరో తెలుసా? గురువు. కాబట్టి ఎంతైనా సరే శాంతంగా విజ్ఞానంతో చేస్తాడనమాట గురువు. మంత్రి ఎవరు? ఇప్పుడు కుజుడు. మంత్రి చాలా డేరింగ్ స్టెప్స్ చేస్తాడనమాట. కాబట్టి ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం అంటే 60 సంవత్సరాల క్రితం వచ్చిందండి. 1966, 67 సంవత్సరం ఉగాది వరకు వచ్చింది పరాభవనామ సంవత్సరం. కాబట్టి ఆ సంవత్సరంలో ఉన్న వాళ్ళకి అవమానాలు ఎక్కువగా ఉంటాయి. పాపం పుట్టినోళ్ళు మంచి ఆఫీసర్స్ అయ్యారు, మంచిగా కోటీశ్వర్లు అయ్యారు, బిజినెస్ మెన్స్ అయ్యారు, కానీ అవమానాలు ఎక్కువ ఉంటాయి. ఈ సంవత్సరంలో పుట్టే పిల్లలకు కూడా అలా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఈ సంవత్సరంలో అన్ని రాశుల వారికి కూడా ఎంత బాగున్నప్పటికీ కూడా కొంచెం అవమాన పాళ్ళు ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే సేనాధిపతి వచ్చేసరికి మనకి చంద్రుడు, సస్యాధిపతి గురుడు, ధాన్యాధిపతి బుధుడు, అర్ఘాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడు, రసాధిపతి శని, అలాగే నీరసాధిపతి గురుడు. ఈ విధంగా ఉన్నాయండి మనకి. ఆ తర్వాత మనకి ఆదాయ వ్యయాలు కనుక మనం చూసుకున్నట్లయితే కొన్ని రాశుల వారికి మామూలుగా ఉన్నాయి, పెరిగినాయి. కొంత రాశుల వారికి లాస్ట్ ఇయర్ కంటే తగ్గినటువంటివి ఉన్నాయి. విడివిడిగా 12 రాశుల వారికి మనం చెప్పుకుందాం. అయితే ముఖ్యంగా మనకి ఈ 2026 సంవత్సరం ఉగాది నుంచి మళ్ళీ 2027 సంవత్సరం ఉగాది వచ్చేంత వరకు కూడా మనకి 12 రాశుల వారికి జాతకాలు ఏ విధంగా ఉంటాయో ముందు తెలుసుకునే ముందు గ్రహ స్థితిగతులు ప్రధానమైనటువంటివి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో భాగంగా రాహు నవంబర్ 25, 2026 సంవత్సరం వరకు సింహరాశిలో ఉంటాడు. అదేవిధంగా కేతు మనకి ఈ యొక్క సింహరాశిలో కేతు ఉంటాడు, రాహు కుంభరాశిలో ఉంటాడు. అలాగే ఈ యొక్క శని మనకి మీనరాశిలో ఉండడం అనేటటువంటి జరుగుతుంది. ఈ సంవత్సరం మొత్తం అంతా కూడా మనకి ఈ యొక్క గురుడు జూన్ 2, 2026 సంవత్సరం దాటిన తర్వాత మనకి కర్కాటక రాశి ప్రవేశం చేస్తాడు. ఆ తర్వాత అక్టోబర్ తర్వాత అతిచారాలు, వెనక్కి వెళ్ళాలు, రెట్రోగ్రేడ్ అవడాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే మిగతా గ్రహాల యొక్క చిన్న గ్రహాలు రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలన్నింటినీ, చంద్రుడిని, వీటిలన్నింటినీ మనం పరిగణలో తీసుకొని మనం ఈ యొక్క ఉగాది జాతకాలు మనం చెప్పబోతున్నాం. ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. ముఖ్యంగా ఇవన్నీ కూడా కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటివి కాబట్టి స్కెలిటన్ ఐడియా 90% వరకు మీకు అప్లై అవుతాయి. అండ్ వ్యక్తిగత జాతకాలు అనేటటువంటివి చూడాలంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఇవన్నీ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది టైము. సో అటువంటి వాళ్ళు తప్పకుండా మీకు కావాల్సినటువంటి వాళ్ళు మనం సంప్రదించవచ్చు. మనం నాన్ కమర్షియల్ బేసిస్తో మనం చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. బాగుంది అంతవరకు. ఇక 12 రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉందో ఈ సంవత్సరం అంతా కూడా ఉగాది నుంచి నెక్స్ట్ ఉగాది 2027 వరకు మనం చూద్దాం. మీనరాశి. మీనరాశి వారికి అందరికీ కూడా మనకి ఆదాయాలు 14, వ్యయం 11. ఆ తర్వాత రాజ్యపూజ్యం 3, అవమానం 2. ఈ రాశి వారికి అందరికీ కూడా అధికమైనటువంటి సంపాదన ఉంది. ఏలినాటి శని వచ్చినప్పటికీ కూడా మీరందరూ కూడా అపనిందల పాలవుతారు, అవమానాల పాలవుతారు, కానీ ఫారెన్ వెళ్తారు, ఇన్కమ్స్ పెరుగుతాయి, మీకు కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి, కొత్త కొత్త దోస్తులతో తిరుగుతారు మీరు. ప్రేమ వ్యవహారాల్లో అర్ధాష్టమ గురుడు జూన్ 2 వరకు ఫెయిల్యూర్స్. జూన్ 2 తర్వాత మీకందరికీ కూడా ప్రేమ వ్యవహారాలన్నీ సక్సెస్ అవుతాయి. సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది. ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళకి ఉద్యోగాలు కలుగుతాయి. జూన్ 2, 2026 సంవత్సరం వరకు ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళందరికీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
పుణ్యమాని మీ అందరికీ కూడా జూన్ 2 తర్వాత ఉద్యోగాలు దొరకడం అనేటటువంటి జరుగుతాయి. అండ్ అవుట్ ఆఫ్ ఆల్ ద 12 జోడాయిక్ సైన్స్ 12 రాశుల వారిలోకెల్లా మీనరాశి వారు అత్యంత అదృష్టవంతులుగా జ్యోతిష శాస్త్రము పరాభవనామ సంవత్సరం 2026లో చెప్పబడింది. కాబట్టి ఏలినాటి శని ముందు కాబట్టి అపనిందల పాలు అవుతారు. కాబట్టి ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దు. నెవర్ టాక్ విత్ లేడీస్. అలాగే నెవర్ ఇంటర్ఫియర్ ఇన్ అన్నెసరీ మ్యాటర్స్. మీ స్కూల్ టీచర్స్ ఎలా అయితే మీకు చిన్నప్పటి నుంచి నేర్పించారో అది గుర్తు తెచ్చుకోండి. బీ ఎ స్కూల్ స్టూడెంట్. నేను జనరల్ మేనేజర్ని అయ్యాను, నేను ఇదయ్యాను, నేను నా ఓన్గా డెసిషన్ తెస్తానంటే తోలు తీసి కోర్టులో కేసు వేసేస్తారు ఆడవాళ్ళు ఎవరైతే వాళ్ళ జోలికి వెళ్తే. యు ఆర్ ఎన్ఫోర్స్డ్ టు గెట్ కన్విక్టెడ్ బై ద లార్డ్ సాటన్ అప్ టు June 2, 2026. కాబట్టి జాగ్రత్తగా బిహేవ్ చేయండి. ఇకపోతే ఈ మీనరాశి వాళ్ళకి పెళ్ళిళ్ళు కావడం లేదండి అనేటటువంటి వాళ్ళకి వరుస పెట్టి పెళ్ళిళ్ళు అయిపోతాయి. కానీ 2026 పరాభవనం సంవత్సరం చాలా అవమానకరమైనటువంటి సంవత్సరం ఇది. పేరులోనే ఉంది పరాభవం. 1966లో వచ్చింది. ఆల్రెడీ అవమానాల పాలైపోయారు. వాళ్ళ జీవితాలే వ్యర్థమైపోయినాయి కొంతమందికి. బట్ దట్ మే బి రిపీటెడ్ అండ్ యూ మే బి బోర్న్ ఇన్ అమాంగ్ దామ్. అది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన యాటిట్యూడ్ మీద ఉంటుంది. రైతులు బ్రహ్మాండంగా సంపాదిస్తారు. జన్మంలో ఉన్నటువంటి శని మీకు ఏం చేస్తాడు? శని బద్ధకం, లెథర్జీని ఇస్తాడు. దీన్ని అధిగమించండి అండ్ యూ విల్ బికమ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్. తప్పకుండా మీరు ఇన్నోవేషన్, క్రియేటివిటీ అనేటటువంటిది అద్భుతంగా చేస్తారు. సో కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయాలనేటటువంటి ఆలోచనలు వస్తాయి. స్టార్ట్ చేయండి. ఎక్కడికో దూసుకొని వెళ్ళిపోతారు. And you will keep on opening, Are you not ashamed of looking at different sites, regarding your astrology or horoscope? Adem cheppadu, veedem cheppadu. Depend on yourself. Don't you know who is educated? Don't you know that you should depend on yourself? That what Swami Vivekananda had predicted you, had instructed you had advised you how to behave. So రాశి వాళ్ళందరూ కూడా కొత్త పనులు స్టార్ట్ చేయడం జరుగుతుంది. పనులు లేనటువంటి వాళ్ళకి అందరికీ కూడా పనులు వస్తాయి. మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడికో దూసుకొని వెళ్ళిపోతారు. ప్రమోషన్స్, రాజకీయ నాయకులకి ప్రమోషన్స్, కొత్త పదవులు, సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్. భౌతిక లోకం కేవలం 70 సంవత్సరాలు దాటి ఏ మానవుడు బతకడు. ఈ 70 సంవత్సరాలు 45 నుంచే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అన్నీ కూడా అవయవాలన్నీ కృషించిపోతాయి. అక్కడి నుంచి 70 years లోపల మన లైఫ్ క్లోజ్. అప్పుడు ఈ భౌతికమైన ప్రమోషన్స్, నాకు ఆ పార్టీ మినిస్టర్ ఇస్తుందా, ఎమ్మెల్యే ఇస్తుందా, ఇట్లా నామినేటెడ్ పోస్ట్ ఇస్తుందా, కమిషనర్ ఇస్తుందా, ఇవి ఆలోచిస్తున్నాం. అండ్ దెన్ ఆఫ్టర్ ద డెత్ ఏమవుతామో అనేది ఆలోచించారు. ఇట్స్ అ కంటిన్యూటీ ఆఫ్ బర్త్, లైఫ్ ముందుకెళ్తుంది. తర్వాత చూస్తాడు చిత్రగుప్తుడును యముడును. They are waiting for you. Come beta, come. I will peel your skin. If you do bad activities, come అని చూస్తున్నాడు. కాబట్టి రాశి వారికి అందరికీ కూడా బాగా చక్కగా చేసుకోండి. ప్లానటరీ కాంబినేషన్ అంతా కూడా బ్రహ్మాండంగా ఉంది. అండ్ ద రెస్ట్ డిపెండ్స్ ఆన్ యూ. ఇప్పుడు పరిహారాలు ఏం చేసుకోవాలా మనము? ఈ శని జపం, ఏలినాటి శని ప్రబలంగా ఉంది. శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, కిలోంపావు చెప్తున్నారు, బాస్తా కావాలి ఇప్పుడు మన పంతులు గారికి. అండ్ దే గివింగ్ ఏ 500 rupees ఆర్ సంథింగ్ లైక్ దక్షిణ అండ్ ఆల్. ఇట్స్ నాట్ ఇనఫ్ అని చెప్తున్నారు. 5,000 rupees డొనేషన్ ఇవ్వండి దక్షిణ. మీ కర్మలు వాళ్ళు తీసుకుంటున్నారు. అభిషేకాల్లో కేవలం నీళ్ళతో చేసుకుంటారంటే నో, పంచామృతాలు వేదకాలం నుంచి వచ్చినాయి. షుగర్ ఎక్కడి నుంచి వచ్చింది అని ఒకళ్ళు అడిగారు. వేదకాలంలో షుగర్ ఎక్కడుందమ్మా బుజ్జి అని అడిగాడు. షుగర్ ఇస్ మ్యాన్ మేడ్. నో వేదకాలం, నో వేదాస్. గోగినేని బాబు కాంటాక్ట్ హిమ్, చెప్తాడు వేదాస్ ఎక్కడున్నాయో. నెవర్ బిలీవ్స్ ద ఎగ్జిస్ట్, నెవర్ బిలీవ్స్ ద వేదాస్ ఆర్ ద పురాణాస్. యూ టు డోంట్ బిలీవ్. నీ కష్టాలు వరుసలో ఇస్తే నువ్వు కూడా దేవుడిని నో దేవుడు, నో వేదాస్. అన్నీ కడుపు నిండిన బేరాలు వేదాస్, పురాణాస్ అని చెప్తారనమాట.
కాబట్టి ఈ యొక్క పంచామృతాలతో అభిషేకం చేసుకోండి. మన పంతులు గారు విశాఖ జిల్లా వాళ్ళు అందరూ కూడా బాధపడిపోతున్నారట. 30,000 రూపాయలు దక్షిణ ఇవ్వండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.